ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సభను బుల్డోజ్ చేస్తోంది. విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు. ఒకవేళ మైక్ ఇచ్చినా వెంటనే తీసుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు గంట 10 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి అవకాశం కల్పించారు. గవర్నర్ ప్రసంగం గురించి జగదీష్ రెడ్డి మాట్లాడే సమయంలో కాంగ్రెస్ సభ్యులు పదే అడ్డుకున్నారు. విప్ ఆది శ్రీనివాస్ కల్పించుకొని మాట్లాడారు. తమ ప్రభుత్వం అది చేసింది ఇది చేసిందని ఊదరగొట్టారు. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైక్ అందుకున్నారు. పదే జగదీష్ రెడ్డిని అడ్డుకున్నారు. దాంతో బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలతో సభలో గందరగోళం చెలరేగింది. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లివిల్ రెడ్డి, అప్డేట్స్ ఏంటి దీని మీద? వాళ్ళ ఏదైతే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తీర్మానాలకు సంబంధించి ఆ ప్రసంగాలు తీర్మానానికి సంబంధించి సభ ప్రారంభమైంది. సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఒక గందరగోళమైన పరిస్థితికి కాంగ్రెస్ సభ్యులు దారితీశారు. ఏదైతే ఆ సభలో నిన్న అంటే గవర్నర్ చేత చాలా అబద్ధాలు అవాస్తవాలను ప్రచారం చేయించారు. పూర్తిగా తప్పలదక్కగా ఉంది గవర్నర్ ప్రసంగం అని చెప్పేసి టీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏదైతే గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన తీర్మానానికి సంబంధించిన బిల్లును టేబుల్ చేశారో ఆ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున ఏదైతే తీర్మానానికి సంబంధించి ప్రసంగం స్టార్ట్ చేయగానే వారు కొంత అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో పూర్తిగా అవాస్తవాలను చెప్పిన నేపథ్యంలో మాకు ప్రజాస్వామ్యంలో చెప్పే హక్కుంది, శాసనసభ్యులుగా ఇది మన అందరి సభ, ఖచ్చితంగా ఈ సభలో మేము ప్రశ్నించే గొంతులుగా ఉంటాం. ఇప్పటికే ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా ప్రతిపక్షాలు పనిచేస్తే అందుకు ప్రతిపక్ష సభ్యులుగా మా పైన బాధ్యత ఉంది. మాకు అవకాశం ఇచ్చేందుకు కూడా ఇటు సభలో చర్చించేందుకు కూడా సభా నాయకుడిగా స్పీకర్ కు అంతే బాధ్యత ఉందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో వారు ఓడ్చుకోకపోవడంతో సభ అంతా ఒక గందరగోళ పరిస్థితి తీసుకొచ్చారు. ఇటు జగదీష్ రెడ్డి మాట్లాడినంత సేపు కూడా కాంగ్రెస్ సభ్యులు ఏదైతే ఇంట్లో నుంచి మాట్లాడడం కావచ్చు, ఒక విపరీతమైన నిరసనలు అంటే ఒక రకమైన అరుపులు అరవడంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే ధీటుగా సమాధానం చెప్పే విధంగా కూడా నిరసన చేశాయి. ఏదైతే నిన్న గవర్నర్ ప్రసంగంలో పూర్తిగా అవాస్తవాలను చెప్పించారు కనుక ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, ప్రజలకు మేము చెప్తామని చెప్పేసి కూడా చెప్పారు. ప్రజలకు ప్రతిపక్షాలకు కూడా సమయం ఇవ్వాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉంది. ఇటు శాసనసభ్యులందరికీ కూడా అంటే ప్రభుత్వంలో కావచ్చు ప్రతిపక్షంలో కావచ్చు ప్రతి సభ్యునికి కూడా మాట్లాడే హక్కు ఉంది. ఆ హక్కులను మేము కల్పించుకుంటాం, ఖచ్చితంగా అది నెరవేర్చాల్సిన బాధ్యత స్పీకర్ పైన ఉందని చెప్పేసి కూడా చెప్పడంతో వారు కాంగ్రెస్ సభ్యులు ఇది కరెక్ట్ కాదని చెప్పడం, ఇదంతా కూడా ప్రజాస్వామ్యంకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులు మాట్లాడిన మాటలు కూడా ఇవాళ బీఆర్ఎస్ అసలు బీఆర్ఎస్ నేతలకు అసెంబ్లీలో మాట్లాడటం ఎందుకని అవకాశం ఇవ్వటం లేదు? వాళ్ళ ప్రజలకు గొంతుకై ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకెళ్తుంది. ప్రజల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని నిలబెడుతున్న నేపథ్యంలోనే ఇటు సభలో కూడా మాట్లాడించే అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు శాసనసభకు సంబంధించిన వ్యవహారాల మంత్రి కూడా పదే శ్రీధర్ బాబు లేస్తూ బీఆర్ఎస్ మాట్లాడినంత సేపు కూడా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడిన సేపు కూడా మధ్యలో కల్పించుకొని వారికి కొంత అంతరాయం కల్పిస్తున్నారు. అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ సభ్యులకు సమయం ఇవ్వడంలో పూర్తిగా ఇటు ప్రభుత్వం ఇటు శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా విఫలమయ్యారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ శాసనసభలో మాట్లాడలేకపోగా మీడియా పాయింట్ లో కూడా మాట్లాడించేందుకు అవకాశం కల్పించలేదు. ఈ సభ్యులు ఇది ఒక చీకటి దినంగా అభివర్ణించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్నారు. ఇవాళ ఏదైతే ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి, ఇవాళ ప్రజలకు సంబంధించిన సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఈ విధంగా అనేక సమస్యలు ఇవాళ కొట్టుమిట్టాడుతుంది తెలంగాణ. కానీ ఆ సమస్యలు ఎవి కూడా ఇవాళ ప్రజలకు చూపించేందుకు కావచ్చు, ప్రజలకు ఒక వారధిగా ఉండి ఇక్కడ శాసనసభలో లేవనెత్తాలంటే కూడా సమయం ఇవ్వకపోవడం పట్ల బీఆర్ఎస్ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు, నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ కమిషన్లకు కక్కుతుపడి చేస్తున్నారే తప్ప ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేది లేదని చెప్పేసి కూడా ఇవాళ ఎద్దేవా చేస్తూ సభలో నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్పీకర్ కూడా తన హక్కులను వాళ్ళ కాలరాసే విధంగా వివరిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సభ్యులు చెప్పారు. వాళ్ళ శాసనసభ వ్యవహారాలు సజావుగా సాగాలంటే స్పీకర్ అందరి సభ్యులను ఒకేలా చూడాలి, అందరి సభ్యులు మన అందరి సభ్యులే, ఇది మన అందరి సభ అని చెప్పేసి కూడా జగదీష్ రెడ్డి పదే చెప్పినా వినకుండా మధ్యలో చాలా మంది మంత్రులకు అవకాశం ఇచ్చారు, చాలా మంది కాంగ్రెస్ సభ్యులకు అవకాశం ఇచ్చారు, కానీ బీఆర్ఎస్ సభ్యులకు ఇవ్వలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళ ఏదైతే నిరసన కార్యక్రమాలు ఖచ్చితంగా మాకు సమయం ఇచ్చే వరకు కూడా మేము చేస్తామని చెప్పి చెప్పారు. కానీ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల పట్ల కూడా వాళ్ళ
సభ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఇలా బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ సభ్యులంతా కూడా స్పీకర్ వారి సమయం ఇస్తున్నాడు, మాకు సమయం ఇవ్వట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక సభ గందరగోళమైన ప్రశ్నించుకొచ్చారు, సభ సాంప్రదాయాలను కూడా మంటగలుపుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్నారు. ఇదంతా కూడా చక్కబెట్టేది స్పీకర్ కు హక్కులు ఉన్నాయి, స్పీకర్ దీన్ని సవరించాలి, స్పీకర్ సభ్యులకు తగిన సమయం కల్పించాలి, అందరి సభ్యులు ఒకేలా చూడాలని చెప్పేసి కూడా అనేక సభలు గత 2-3 పర్యాలు జరిగిన సభల్లో కూడా బీఆర్ఎస్ సభ్యులు చెప్పారు. కానీ పదే పదే కూడా కాంగ్రెస్ సభ్యులకు ఎక్కువ అవకాశం కూడా మీకు బీఆర్ఎస్ సభ్యులు లేస్తుంటే వెనుక నుంచి కాంగ్రెస్ సభ్యులు కామెంట్ చేసిన వారి పైన పల్లెత్తు మాట్లాడకుండా స్పీకర్ వేసిన తీరును కూడా బీఆర్ఎస్ సభ్యులు తప్పుపడుతున్నారు. ఇవాళ ప్రజలకు సమస్యలను సభలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెప్పపెట్లాగా భావించి పదే పదే కూడా బీఆర్ఎస్ సభ్యులకు సమయం ఇవ్వకపోవడం పట్ల కూడా బీఆర్ఎస్ సభ్యులు తప్పుపడుతున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ స్పీకర్ తన వ్యవహారాలను ఖచ్చితంగా చక్కబెట్టాల్సిన అవసరం, స్పీకర్ తన నిర్ణయాలను అందరి సభ్యులను ఒకేలా చూడాల్సిన అవసరం ఉందని కూడా బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్, లెవిరెడ్డి, థ్యాంక్ యూ.